ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డ్ ఆధ్వర్యంలో ముస్లిం విద్యార్థుల కోసం తాలిమే హునర్ టాలెంట్ టెస్ట్ ను ప్రారంభించినట్లు వక్ఫ్ బోర్డ్ డైరెక్టర్ జాకిర్ హుస్సేన్ తెలిపారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఆలోచనలతో ఈ పథకం తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. 10వ తరగతి ఉత్తీర్ణులైన ముస్లిం విద్యార్థులకు కార్పొరేట్ కళాశాలలో ఉచిత రెసిడెన్షియల్ ఇంటర్ విద్య, ఐఐటి, జేఈఈ, నీట్, ఈఏఎంసెట్ శిక్షణ అందించనున్నారు. బాలికలకు 30% రిజర్వేషన్లు కల్పించారు. 450కు పైగా మార్కులు సాధించిన విద్యార్థుల నుంచి 250 మందిని ఎంపిక చేసి పూర్తి ఉచిత విద్య అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విఎస్ ముక్తియార్, అయూబ్ ఖాన్, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు. మన ఆంధ్రప్రదేశ్లో తాలిమే హునర్ అంటే చదువు ముఖ్యము అనే దాని మీద మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వక్ఫ్ బోర్డుకు సంబంధించిన ఒక కమిటీ, దానికి చైర్మన్గా ఉన్న అబ్దుల్ అజీజ్ గారు, కమిటీ సభ్యులు అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకొని తాలిమే హునర్ అనే పేరుతో పేద ముస్లిం పిల్లలకు 10వ తరగతి తర్వాత ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఉచితంగా చదివేయాలనే ఆలోచన. ప్రతి సంవత్సరం 250 మంది పిల్లలను ప్రతి సంవత్సరం 250, 250, 500 2 సంవత్సరాలు అయిపోతానే మళ్ళీ అట్లా వస్తూనే ఉంటుంది. ఒక మార్గదర్శకాన్ని తీసుకొని మన రాష్ట్ర ముఖ్యమంత్రి, జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, విద్యా ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారు, ప్రభుత్వ సలహాదారులు షరీఫ్ గారు, మన మైనారిటీ శాఖ మంత్రులు ఫారూక్ గారు, వీళ్ళందరూ కలిసి పేదలకు ఏదో ఒక రకమైన భారతదేశంలో వినూత్నంగా ఒక స్కీమ్ తీసుకొని వచ్చి పేదరికాన్ని నిర్మూలించాలనే ఆలోచనతో ఈ స్కీమ్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్పొరేషన్ చైర్మన్లు అయితేనేమి, కార్పొరేషన్ డైరెక్టర్లు అయితేనేమి, మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితేనేమి, ముస్లిమ్స్ అందరూ కలిసి ముస్లిం సమాజానికి ఒక మైలురాయి, ఒక మంచి భవిష్యత్తును జరగబోతా ఉంది. చదువుకోలేని పిల్లోళ్ళు మంచి మార్కులు వచ్చినా ఉన్నతమైన చదువులు కార్పొరేట్ కాలేజీల్లో చదువులేని పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్లకు ఒక అవకాశం వచ్చింది కాబట్టి ప్రతి సంవత్సరం 250 మందిని చదివిస్తా పోతే కొంతమంది జీవితాలు బాగుపడతాయి ఆలోచనతో ఈ స్కీమ్ను మనకు పరిచయం చేయడం జరిగింది. మేము ఈరోజు పత్రికల ద్వారా పొద్దుటూరు పట్టణ ముస్లిం ప్రజలకైతేనేమి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ 10వ తరగతి అయిపోయింది, మంచి మార్కులు వచ్చినాయి, చాలా మందికి మేము చూస్తున్నాము. వాళ్ళందరూ అప్లై చేసుకోండి. 250 మందిని ఈ సంవత్సరం సెలెక్ట్ చేస్తారు. రేపు సంవత్సరం 250 మందిని సెలెక్ట్ చేస్తారు. మంచి కార్పొరేట్ మీకు అన్ని ఖర్చులు, భోజనం ఖర్చులు, పుస్తకాల ఖర్చులు, ట్యూషన్ అన్ని ఖర్చులతో మిమ్మల్ని ఉత్తేజనలు చేసి మన రాష్ట్రంలో కాకుండా మన భారతదేశంలో మంచి భవిష్యత్తు ఉండే విద్యార్థులుగా తీర్చిదిద్దడానికి అవకాశం. మనకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ద్వారా అజీజ్ గారు పెట్టిన ఈ వక్ఫ్ బోర్డ్ కమిటీ పెట్టిన ఈ అంశాన్ని ఆమోదపరిచి వాళ్ళు ప్రజలకు మేలు చేయాలా. ఇంతకుముందు గతంలో 2014 నుంచి 19 వరకు మనకు దుల్హన్ పథకం పెట్టారు. 19 తర్వాత 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు తీసేసినారు. మళ్ళీ పెడదామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు 50,000 కాదు 1,00,000 రూపాయలు ఇస్తామని ఆర్థిక పరిస్థితుల వల్ల ఇప్పుడు సూపర్ 6 కార్యక్రమాలని అమలు చేస్తున్నాము. నిదానంగా చేస్తామని చెప్పి ఆర్థిక పరిస్థితులను చక్కబెట్టుకొని మనం పేదలకు మంచి విద్యను అందిస్తాము, వాళ్ళకు మంచి భవిష్యత్తును అందిస్తామనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరుగుతోంది. కాబట్టి మేము మీ ద్వారా పత్రికల ద్వారా, ప్రింట్ మీడియా ద్వారా ప్రొద్దుటూరు ప్రజలందరికీ అర్హులైన వాళ్ళందరూ అప్లై చేసుకొని మీ భవిష్యత్తును బాగా చేసుకోవాలని చంద్రబాబు నాయుడు గారు మన తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ స్కీమ్ను దుర్వినియోగం కాకుండా సద్వినియోగం చేసే విధంగా మనం అందరం కూడా పనిచేయాలని చెప్పి నేను మీ ద్వారా ప్రజలకంతా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.